చేసినామా? మనమేం తప్పు చేసినాం? ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, దాంట్లో తప్పేమున్నది? గట్ల కాదు ప్రియ. మాట్లాడతానవే ఎవరికే చెల్లి, నా దృష్టిలో చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. మనల్ని కాదని పోయిందారేంటి, మనం పోదామా? అది చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోకుండా అయింది. మనల్ని కాదని పోయింది కదా, బతకని. నేనేమన్నా మొత్తం జాబ్ చేస్తా అంటున్నా? నువ్వు కోలుకునేంత వరకే కదా, నేను చదువుకున్నా కదా. ఏడవకు. మనకి మంచి రోజులు వస్తాయి. ప్రియా, ఏం చెప్తానవే? నీకేమన్నా అర్థమవుతుందా? నీకెన్ని గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చినా కదనే, వీడు నీకేం మాయ మాటలు చెప్పి మోసం చేసిండే. ఆయన ఒంటి మీద ఇంకొక దెబ్బ పడ్డా కూడా నువ్వు అన్నావని కూడా చూడను. ఏది ప్రియ నువ్వు మాట్లాడేది? నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అసలు నా చెల్లె నెత్తిలో పెట్టుకొని తిరిగినావు కదా, మంచిగా తల్లింది నీ మొహం మీద. ఊళ్ళో అందరి ముందట తలెత్తుకోకుండా చేసినావు, మా పరువు మర్యాదలు గంగలు కలిపినావు. జీవితంలో నీ మొహం నాకు చూపించక ఇంకా ఈ అనాథగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్లా బతుకుతావో చూద్దా. అట్లాంటిది ఏం లేదు ప్రియ. ఆ ప్లేస్లో నేను కూడా అట్లనే చేస్తాను. నువ్వేం బాధపడకు ప్రియా. మా అమ్మ నాయన లేనప్పటి నుంచి ఇదే నా ఇల్లు. వాళ్ళ నుంచి మన ఇద్దరం కలిసి ఉండబోయే ఇల్లు కూడా ఇదే. కొడికాలం ముందు పెట్టినప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇప్పటి నుండి ఏం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా. హ్యాపీగా ఉండండి ఇద్దరు. సరేరా? ఓకే, వెళ్ళొస్తాను. సరేరా, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ ప్రియా. ప్రియా, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నా. ఏమేం జాబ్ వచ్చిందా? రాలేదు. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ప్రియా, మనం తప్పు చేసామా అనిపిస్తుంది. తప్పు చేసినామా? మనమేం తప్పు చేసినాం? ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, దాంట్లో తప్పేమున్నది? గట్ల కాదు ప్రియా. ఇన్ని రోజులంటే నాకెవ్వరు వేరే ఒంటరిగా అనాథ లెక్క బతికిన. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని నీకు కూడా ఎవ్వరు లేకుండా చేసిన కదా. నువ్వు అట్లెందుకు అనుకుంటాను? రేపు నీకు జాబ్ వచ్చినాక మనం మంచిగా బతికితే మా వాళ్ళే వస్తారు మన దగ్గరికి. నా కోరిక కూడా అదే. సరే గాని వంట చేసినావా? నువ్వు తిన్నావా మరి? సరే, పోయి అన్నం వేసుకురా, ఇద్దరం కలిసి తిందాం. సరే. ప్రియా, ప్రియా. దోస్తు గాడు ఫోన్ చేసిండు, ఇవాళ ఇంటర్వ్యూ ఉందట, నేను వరంగల్ దాకా పోయి వస్తాను.
ఈ జాబ్ అయినా వస్తుందో రాదో, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వేం రంది పడకు, ఆ జాబ్ నీకే వస్తుంది. ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళిరా. అరే పట్టుకో, గట్టి పట్టుకో. ఏమైంది? ఏమైందన్నా? బైక్ మీద పోతుంటే కార్ వచ్చి గుద్దింది. మాకు ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొచ్చాం. మెల్లగా. అయ్యా, మెల్లగన్నా. అట్లా అయిందయ్యా. నువ్వు ఇంటర్వ్యూ కానీ కదా పోయినావు. అది కాదు ప్రియా, నేను ఇంటర్వ్యూకనే పోతానా, మన రోడ్డుగా మూల ఉన్న చూడు, అటు పోగానే వెనక నుంచి కారు వచ్చి సడన్ గా గుద్దింది. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. హాస్పిటల్లో కళ్ళు తెరిచినాక వీళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి నన్ను తీసుకొచ్చిళ్ళు. అయ్యో, మనకి ఇట్లా జరగాల? ఆ దేవునికి కొంచెం కూడా చాలేదా మన మీద? అంతా మన కర్మ ప్రియా. అలా ఈ టాబ్లెట్లు టైంకి అయ్యి మనకి అరే టాబ్లెట్స్ టైంకి వేసుకో, 2 నెలలు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు డాక్టర్. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయిస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. ప్రియా, ఈసారైనా జాబ్ వస్తే మన కష్టాలన్నీ పోతాయి అనుకున్నా, మంచి కలిసి ఉందాం అనుకున్నా, గిట్లా అవుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు ప్రియ. ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? ఏం కాదు. నువ్వేమన్నా కావాలని చేసినవా చెప్పు, బాధపడుకో. మూడు రోజుల నుంచి ఉత్తర తీసుకుపోతాను, పాలు కూరగాయలు. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఇత్తర అయ్యరా? అన్నా, అమ్మా, ఒక పాల ప్యాకెట్ టమాటా పచ్చిమిర్చి ఇవ్వవా అన్నా? 3 రోజుల నుంచి ఉద్దర తీసుకెళ్తున్నావు, అవి ఆ డబ్బులే ఇవ్వలేదు, మళ్ళీ ఉద్దరకు వచ్చావు, ఎట్లా అనియాలమ్మా? అది కాదన్నా, మా ఆయనకి యాక్సిడెంట్ అయిందన్నా, ఒక 2 రోజులలో ఇచ్చేస్తా అన్నా. ఇప్పుడైతే తీసుకెళ్ళు, 2 రోజుల తర్వాత మొత్తం కంపల్సరీ మొత్తం డబ్బులు ఇచ్చేయాల్సిందే. సరే అన్నా. ప్రియా,
ఆ. డాక్టర్ ఇంకా నన్ను 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడు. చేతిలో చిల్లి గబ్బ కూడా లేదు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థమవుతలేదు. ఈ 2 నెలలు ఎట్లా గడవాలి? ఇప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించకయ్యా, నువ్వు స్ట్రెస్ తీసుకో. ఆలోచించకుండా ఎలా ఉండమంట? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 అప్పు అడిగిన, అది సర్దుతా అన్నది. ఎట్లనో అట్లా ఎలా తీసుకుందాంలే, నువ్వేం బాధపడకు. ఏదైనా అప్పే కదా. నా ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడాలి, నేనెప్పుడు జాబ్ చేయాలి, మన బతుకులు ఎప్పుడు బాగుపడాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ దేవుడికి ఎందుకు నేనంటే పడు. చిన్నప్పుడే అమ్మా నాన్నని దూరం చేసి ఇప్పుడు నాకు నువ్వు దగ్గరయ్యావంటే నన్ను ఈ మూలకు పడేసి. సారీ ప్రియా. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నీకు విషయం అడగాలనుకుంటున్నా, అడగనా? అడుగు ప్రియా. నేను ఎట్లాగూ డిగ్రీ వరకు చదువుకున్నా కదా, ఏదైనా జాబ్ చూసుకోమంటావా? నేను నిన్ను చూసుకోవాల్సింది పోయి నువ్వే నన్ను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చి అంతా నాకు అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి? చిన్నప్పటి నుంచి నువ్వు మీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు. మేడల్లో బతికిందని నువ్వు నన్ను కాకుండా మీ అమ్మ నాయన చెప్పిన వాళ్ళని చేసుకుని ఉంటే చాలా సంతోషంగా ఉండేదాన్ని. నా వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తాను అన్న విషయం మీ అన్నకు తెలిసిందనుకో, వాళ్ళు చెప్పిందే నిజమైంది. ఆ రోజే మీ అన్న చెప్పింది, ఈ అనాథం చేసుకుని నువ్వు ఎంత సుఖపడతావో చూస్తాను. ఎందుకండి అట్లా మాట్లాడతారు? మనమే లవ్ మ్యారేజ్ చేసుకున్నామా? ఇంకెవరు చేసుకోలేదా? లోకం మీద ఎవరు బతుకుతలేరా? భార్య భర్తలు అన్నాక ఒకరికొకరు తోడు ఉండాలి, అంతేగాని కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఇట్లా మాట్లాడొద్దయ్యా. అయినా నేనేమన్నా మొత్తం జాబ్ చేస్తా అంటున్నానా? నువ్వు కోలుకునేంత వరకే కదా, నేను చదువుకున్నా కదా. ఏడవకు. మనకి మంచి రోజులు వస్తాయి. అది కాదు, నువ్వు నా కోసమే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది కదా, అందుకే నా బాధ. కష్టాలు ఎప్పటికీ ఉండయ్యా, అవి వస్తాయి పోతాయి. మనమే స్ట్రాంగ్గా ఉండాలి. ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండు. సరే ప్రియా, నీ ఇష్టం. అరే జలంధర్, ఎక్కడున్నావురా? అరే నువ్వు స్కూల్లో జాబ్ ఏదో ఉందని చెప్పినావు కదరా, జాబ్ మా ప్రియాకి ఇప్పిరాదురా. ఆ జాబ్ చేస్తా అని చెప్తాందిరా. నువ్వే ఎట్లయినా మాట్లాడి సెట్ చేయరా. సరేరా, సరే, థ్యాంక్ యూ రా. ప్రియా, నువ్వు జాబ్ చేస్తా అని చెప్పినావు కదా, ఇంకా జలంధర్తో మాట్లాడినా స్కూల్లో టీచింగ్ జాబ్ ఉందట. వాడు రేపు పొద్దుగాలు తీసుకుపోయి ప్రిన్సిపల్కి పరిచయం చేస్తా అని చెప్పి. పోనీలే, ఏదో ఒకటి మన ఇల్లు వెళ్ళడానికి ఆ దేవుడు ఒక దారి చూపించినట్టు. అవును ప్రియా, నువ్వు రేపు పొద్దుగాలని రెడీగా ఉండు, వాడు వస్తా అన్నాడు. సరే. పొలం మంచిగా వారుతుందా? నీళ్ళు వస్తానే?
వస్తాయి రాత్రి నుంచి నీళ్లు బాగానే వస్తాయి, పొలం బాగానే పారింది, నీళ్లు ఫుల్గానే ఉన్నాయి, మంచిగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే అంత అంత మంచిగానే ఉంది. ఏమైంది చాయ్ తేవడానికి ఎంతసేపు ఇంకా వస్తలేవు? తీసుకొస్తానా? ఏమయ్యా, మీ చెల్లె భర్తకు యాక్సిడెంట్ అయిందంట, కాలుకు చేతికి బాగా దెబ్బలు తాకినాయంట, పాపం బాగా ఏడుతుందట. ఎంతైనా మన ఇంటి ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ ఏడితే ఆ ఏడుపు మన ఇంటికే మంచిది కాదయ్యా. ఒకసారి పోయి చూసొద్దామా? ఏం మాట్లాడతానవే? ఎవరికే చెల్లి? నా దృష్టిలో చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. మనల్ని కాదని పోయిందారేంటి, మనం పోదామా? అది చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోకుండా అయింది. మనల్ని కాదని పోయింది కదా, బతకని. ఇంట్లో పెద్దోళ్ళని కాదని పెళ్లి చేసుకొని పోయింది కదా, బయట ఎట్లుంటుందో చూడని. ఏమయ్యా, ఆమెకు మనం కాకపోతే ఎవరున్నారు చెప్పు? ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు కలుస్తాం? ఈ ఎవ నన్ను కాదని దాంతో ఎవరన్నా మాట్లాడేది ఉంటే మంచిగా ఉండదు. నడు. ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రతి ఓడు ఇదే మాట. మూతి మీద మీసాలు రానోడు కూడా ప్రేమ అనే తిరుగుతాండు. అందుకే నా చెల్లె మంచిగా ఉండాలని మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన. ఇప్పుడు చూడు దాని కర్మ. ఆకలైతే అన్నమే తినాలి తప్ప ప్రేమను తినలేరు కదా, దాని కష్టం అది అనుభవిస్తుంది. ఎట్లున్నారా దెబ్బలు, నొప్పులు తగ్గినాయా? కొంచెం పర్వాలేదు కానీ నేను చెప్పిన దాని గురించి మాట్లాడినా. అదేరా, ఆ విషయం కోసమే చెప్పుదామని వచ్చిన, ఇంటికి వచ్చి చెప్పుకోదామని వచ్చిన. అవునా? మాట్లాడినా, ప్రిన్సిపల్ సార్ తోటి మాట్లాడినా. సార్ రమ్మన్నాడా? రమ్మన్నాడు. చెల్లెను 9:30 వరకు రెడీ అయ్యి పంపి స్కూల్కి పోమని చెప్పు. నాకెందుకురా, పిలిస్తా, నువ్వే చెప్పు. ప్రియా, ప్రియా, జలంధర్ వచ్చిండు, ఒకసారి రా. చెల్లె బాగినారా? బాగున్నాం. బాగున్నాం. సార్ తోటి మాట్లాడిన, ప్రిన్సిపల్ తోటి 9:30 వరకు రెడీ అయ్యి స్కూల్కి రమ్మన్నాడు. వెళ్ళి ఈ రోజు ఒక 2 క్లాసులు అట్లా చెప్పి హ్యాపీగా వెళ్ళి రా రోజు. సరే అండి. నాకు టైం అవుతుందిరా, ఆఫీస్ టైం అవుతుందిరా, పోయి వస్తాను మరి. మంచిదిరా. చెల్లె బాయ్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. మనకు థ్యాంక్స్ ఎందుకు చెల్లె, అందరం ఒకటేనే. ఓకే చెల్లె, బాయ్. బాయ్ రా. ఏమండి, నేను స్కూల్కి వెళ్తున్నా, నాకు టైం అవుతుంది. మీకు టిఫిన్ చేసి అక్కడ పైన పెట్టినా, తినండి, టాబ్లెట్లు వేసుకోండి, మర్చిపోకుండా టైంకి వేసుకోవాలి, సరేనా? నా గురించి రంది పడకు, జాగ్రత్తగా స్కూల్కి వెళ్తా. అరే విజయ్, ఏమైందిరా? ఎందుకైందిరా ఇట్లా? ఏం లేదక్క, జాబ్ ఇంటర్వ్యూ కని పోతే వెనక నుంచి కారు వచ్చి గుద్దిందక్క. ఎందుకు చేసుకుంటానవరా? నీ జీవితం ఎందుకు ఇట్లా ఆగం చేసుకుంటానవరా? చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీ సొంతక్క అయితే ఇట్లనే చెప్పకుండా చేసుకుంటావా రా? నేను కూడా నీ పెద్దమ్మ బిడ్డనే కాదురా, సొంత అక్క లెక్కనే కదరా. నీకు చెప్తామని అనుకున్నాక, కానీ అంతా అనుకోకుండా అయిపోయింది. నీకు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన, లైఫ్ సెటిల్ అయినాక చేసుకుంటా అక్క, తర్వాత చేసుకుంటా అక్క అన్నావు. మరి ఇప్పుడు ఎట్లా చేసుకున్నావురా? చేసుకున్నావు కానీ నీ పెళ్ళామేదిరా, వచ్చి గింతసేపు అయింది కనబడతలేదు. చూసుకుంటా అందా లేదా నిన్ను? అది నాకు యాక్సిడెంట్ అయిందని డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడక్క. ఇంట్లో పరిస్థితి చూసి ప్రియా ఈ రోజు నుంచే జాబ్కి పోతాందక్క. ఇప్పుడే అటు పోయింది, నువ్వు ఇటు వచ్చినావు. పెళ్ళై 3 రోజులు అయితలేదు, నువ్వు యాక్సిడెంట్ చేసుకొని ఇంట్లో పడినావు. ఆమెనేమో బయటికి పోయి నౌకరు చేస్తుందట. ఎట్లా నడిపిస్తారో ఏమో సంసారాన్ని. ఈ డబ్బులు తీసుకొని ఏమైనా పనులు తెచ్చుకొని తిను. అయిందేదో అయిపోయింది కానీ నోటి మాట బయట పడకుండా మంచిగా కాపురం చేసుకొని మంచిగా బతకండి. నేను వెళ్ళొస్తాయిగా, జాగ్రత్త, హెల్త్.